వాక్యం నుండి చదవండి. 12, 13, 14 వాక్యాలు చదవాలి. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము వచ్చిన భాగం 12వ వాక్యం. రాత్రి చాలా చీకటి, పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకారపు క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైనటువంటి యుద్ధోపకరణములను ధరించుకుందుము. ఇక్కడ మీరు బాగా ఆలకించండి. 13వ వచనం. అల్లరితో కూడిన ఆటైనను పాటైనను, అల్లరితో కూడిన ఆటపాటలైనను, తర్వాత మత్తైనను లేకయు, కామ వికారపు శాస్త్రం, పోకిరి శాస్త్రం లేకయు, కలహమును మత్సరమును లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా అల్లరి ఆటలతో ఏమంటాడు, అల్లరితో కూడిన సినిమాలు ఏం కనపడిద్ది? సినిమాలు ఏం కనపడిద్ది? అల్లరి, ఏళ్ళలో కేకలు, బొమ్మ కనపడటం వాళ్ళ ఓ కేకలు ఏళ్ళలో. తర్వాత ఆట ఆట పాట పాట. భారతదేశపు సంప్రదాయ ప్రకారము స్త్రీ తమ వస్త్రాలు కట్టుకునే విషయాల్లో పైనుంచి కింద వరకు నీట్గా ఉండాలి. అది మన దేశ సంప్రదాయం. కానీ సినిమాలో మనకేం కనపడుతుంది? స్త్రీ ఒంటి మీద ఎంత వస్త్రం తక్కువైతే అంత హిట్టుగా చెప్పుకునే నీచమైన సంస్కృతి కదూ. అలాంటిది వయసులోకి వచ్చిన నీ పిల్లల్ని తీసుకెళ్ళి చూపిస్తున్నట్టు నువ్వెంత బుద్ధి లేని దానివి, ఎంత బుద్ధి లేనివాడివి, ఎంత గ్రహింపు ఉంది నీకు. వయసుకు వచ్చిన పిల్లలను నువ్వు తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చేలా సినిమాలు సీరియల్ చూపిస్తున్నావంటే ఏమైనా గ్రహింపు ఉందా? ఏమైనా గ్రహింపు ఉందా? ఈ మధ్య ఎవరో సహోదరులు చెప్తున్నారు, అన్నా సినిమాలు మేము మానేసామన్నా, సీరియల్ చూస్తున్నామన్నా అన్నాడు. సినిమాలు మానేసామన్నా, సీరియల్ మేము చూసాం, అదొక్కటే పిచ్చి తగిలికుంది కదా, సీరియల్ ఒక్కటే, అది సీరియల్ చూస్తున్నాం, ఇంకేం చూడలేదు. అవునా? సీరియల్ ప్లస్ దట్ ఈజ్ ఈక్వల్, చెప్పరే, సీరియల్ ప్లస్ దట్ ఈజ్ ఈక్వల్ అంతే. అది పెద్ద సినిమాని, చిన్న దెయ్యమో పెద్ద దెయ్యమో, రెండు దెయ్యాలు నీలోనే ఉన్నాయి. మనం చేసేది జాగ్రత్తగా ఉండాలి. ఈ తర్వాత ఇంకేమన్నాడు? కలహము అన్నాడు. ఆదివారం ప్రార్థనకి వెళ్తే ఇంటి ఎదుటితో ఎందుకు గొడవ నీకు? ఇంట్లో వాళ్ళతో కలహం ఎందుకు నీకు? వాక్యం వింటున్నావు దైవజనంగా గమనించాలి. ఏమంటాడు ఇక్కడ? తర్వాత అంటాడు మత్తు పానీయాలు, మద్యానికి బానిస కాకూడదు, మద్యమును విసర్జించాలి అనే విషయాన్ని కూడా వాక్యంలో మనం చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత కలహము మత్సరము మీరు లేకుండా వెలుగు ఎలాగ, పగటి అంటే వెలుగు ఎలాగ స్వచ్ఛముగా ఉంటుందో మీ హృదయాలు కూడా కక్ష, ఈర్ష్య, దేశం, అసూయ అనేది లేకుండా స్వచ్ఛమైనటువంటి మంచి మనసు కలిగిన వారుగా, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి జీవించే వారంగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా. క్రీస్తు యేసు కలిగిన ఈ మంచి మనసు నీకు నాకు ప్రభు అనుగ్రహించి ఆయన కృపలో మనల్ని దాచి పగటి వారిగా మనల్ని నడిపించనుగాక. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆమెన్. కాబట్టి వాక్కు వింటున్నామని మనం ఆదివారం పరిశుద్ధ దినము పవిత్రంగానే ప్రభు కోసం గడపాలి. 6 దినాలు కష్టపడి పనిచేయండి. 7వ దినము పరిశుద్ధ దినము, ప్రభు దినం. కాబట్టి ఆ పరిశుద్ధ ప్రభు దినాన్ని ప్రభు కోసం కేటాయిస్తూ లోకంలో నుండి మనం సపరేట్ చేయబడ్డాం. మీరు బాగా ఆలకించండి. లోకంలో నుండి సపరేట్ చేయబడ్డాం. మనం ఎవరిమి? దేవుని పిల్లలం, దేవుని బిడ్డలం. మనము లోకం వద్దనుకునే కదా, లోకము, లోకపు ఆశలు, లోక కోరికలు, లోకపు ఉన్నట్టు వేషాలు, లోకంలో కనపడుతున్న ఏది కూడా వద్దని వాటిని విసర్జించి పరిశుద్ధంగాను పవిత్రంగాను ప్రభు కోసం బ్రతకడానికి నిర్ణయించుకొని కంకణం కట్టుకొని బయటకు వచ్చేసాం. లోకంలోనే ఉంటాం, కానీ లోకం మనలో ఉండకూడదు. మీరు బాగా ఆలకించండి. లోకంలోనే ఉంటాం, లోకం మనలో ఉండకూడదు, లోకం నీ కుటుంబంలో ఉండకూడదు. లోకంలో ఉన్న పోకడ, లోకంలో ఉన్న వేషాలు, లోకంలో ఆచార సంప్రదాయాలు నీలో నీ కుటుంబంలో కనపడకూడదు. మనం లోకంలోనే ఉంటాం, కానీ లోకం మనలో ఉండకూడదు. యేసు క్రీస్తు ప్రభువారు మనలో ఉండాలి, మనతో ఉండాలి. అంటే లోకము, లోక ఆశ్రయమని గతించిపోతే కనుక వీటిని మనం అనుసరించకుండా శుభప్రదమని నిరీక్షణ కలిగి యేసు వైపు చూస్తూ మనం అడుగులు ముందుకేసేవారం కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని వైపు చూసి మనం ముందుకు సాగినట్లయితే దేవుడు నీ కార్యాలన్నీ కూడా సఫలపరుస్తాడు, నిన్ను విజయ పదవిలో నడిపిస్తాడు, నీ కుటుంబాన్ని ఒక శ్రేష్టకరంగా నడిపిస్తాడు అనే విషయాన్ని ప్రభు పేట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. శ్రద్ధగా